హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ముందుగా ఒక కట్ట నేను తీసుకొని ఒలుచుకొని చూడండి వాటర్లో వాష్ చేసుకుంటున్నాను. వాటర్లో వాష్ చేసుకున్నాక అలానే మిక్సీ బౌల్లో వాటర్ లేకుండా చూడండి నేను వేస్తున్నాను. మీరు అలానే వేయండి. ఇంకా వాటర్ అనేది అవసరం లేదు. చూడండి ఆ వాటర్ సరిపోతాయి కడిగిన నీళ్ళతోనే. ఇంకా మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో పెట్టుకొని. చూడండి నేను గ్రైండ్ చేసాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి అంత మెత్తగా కాకుండా అంత బరక కాకుండా ఇలా చేసుకోండి. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, శనగింజలు, వట్టిమిరపకాయలు 2, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయలు. చూడండి నేను కావాల్సినవన్నీ తీసుకుని మీరు అలానే కొలతలతో తీసుకోండి. ఇంకా నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని సాసోలు, తగినన్ని జీలకర్ర, చిటికెడంత పసుపు, ఇంకా మనం ఏవైతే అన్నీ పెట్టుకున్నామో రెడీగా చూడండి శనగింజలు వేస్తున్నాను. ఇంకా వట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయ ఒకటి పొడవు కట్ చేసుకొని వేసుకోండి. చూడండి బాగా వేయించండి. ఇంకా మనం ఏవైతే ఒక ఆనియన్ కట్ చేసుకున్నామో ఆనియన్స్ వేస్తున్నాను. చూడండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర తగినంత వేసుకోండి. ఇంకా ఇవి బాగా వేయించుకొని బ్రౌనీస్ వచ్చేంత వరకు. ఇది మటుకు చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. చూడండి తెల్లగడ్డలు 2 నుంచి 3 వరకు వేస్తున్నాను. కావాలంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డ వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందనేసి బాగుంటుందని నేను అలా వేసాను. ఇంకా మనం ఏదైతే పుదీనా పేస్ట్ చేసామో చూడండి అది వేస్తున్నాను. ఇంకా మనం మిక్సీ బౌల్లో కొంచెం ఉంటుంది కదా పుదీనా అనేది, ఓ చిటికెడంత వాటర్ వేసి దీంట్లో కలిపేసేయండి. ఇంకా ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు వేయించుకోండి. నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నానో మీరు అలానే చేయండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, చాలా ఫాస్ట్. అసలు ఇది చట్నీ లేకుండా ఉడికిన వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తిన్నామంటే నిమ్మకాయ, చింతపండు కూడా అవసరం లేదు. పుదీనా ఒక కట్ట తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేటివే కదా, ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. చలికాలము, వర్షాకాలం. చూడండి బాగా ఇమిరిపోయాయి కదా, ఇలా బాగా వేయించుకోండి. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది చేశాను, చాలా బాగుంది. ఇంకా మనం అన్నం చేస్తాం కదా, ఆ అన్నం నేను బౌల్లోకి తీసుకున్నాను. చూడండి కాలిపోతుంది వేడి వేడిగా. ఇంకా ఇది మనం ఏదైతే పుదీనా పోపు పెట్టామో అవన్నీ వేగిపోయాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇంకా అన్నంలోకి నేను సర్వ్ చేస్తున్నాను. కలుపుకోండి బాగా. పులిహోర ఎలా కలుపుకుంటారో మామూలుగా నిమ్మకాయ అవన్నీ వేసి అలానే కలుపుకోండి. చూడండి బాగా కలుపుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది. నేను ఇది కాలిపోతుంది కాబట్టి అన్నము నిదానంగా మెల్లగా కలుపుకుంటున్నాను. ఇంకా ఉప్పు చూడండి సరిపోయేంత. ఈ విధంగా ఈ కలర్ వస్తుంది బాగా కలుపుకుంటే. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.